అరవింద్ గారు 7 సంవత్సరాల ఎంపీ గెలిచిండు. మరి కేంద్రం అధికారం ఉన్నావు, నీకు అమిత్ షా గారి దగ్గర అంటావు, నాకు మోడీ దగ్గర అంటున్నావు. మరి ఏం చేసినావు అభివృద్ధి అనేది? ఏ ఒక్క యువకుడికైనా ఉద్యోగాలు ఇచ్చినావా? మరి ఆనాడు బీజేపీ ఏం చెప్పింది అధికారం రాకముందు? మేము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాం రాష్ట్ర దేశం మొత్తం మీద. మరి ఇదే నిజామాబాద్ జిల్లాలో ఇదే పట్టణంలో ఏ ఒక్క యువకుడికైనా ఉద్యోగం వచ్చిందా? ఏమన్నారు? కాలాదం లేకేద్దాం అని గరీబోడికి కూడా 15 లక్షలు ఇస్తా అన్నాం. ఎక్కడన్నా దేశంలో ఉన్న ధనికులను కొట్టినావా? అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ కార్పొరేట్ సంస్థలకైతే ఒత్తిస్తున్నారు కానీ ఎక్కడ కూడా గరీబోడి న్యాయం చేసేదేం లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ తీసుకుంటే ప్రాంతాల మాట్లాడతారు, ఈయన బీజేపీ తీసుకుంటే మతాల గురించి మాట్లాడతారు, ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడతారు. మరి నేను అడుగుతున్నా అరవింద్ గారిని, రేపు ఎన్నికలకు మీరు ఏమని పోతారు? ఏమనంటే ఇందూర్ అంటారు. ఇందూర్ మారిస్తే పేరు మార్చినంత ప్రజలకు ఉపయోగపడేది ఏమన్నది? ప్రజలకు ఉపయోగపడుతుందా? ఎన్నికలు రాగానే ఇవన్నీ గుర్తుకొస్తాయి, మతాలు గుర్తుకొస్తాయి. మతం మేము మతం కాదా? మాది హిందూ మతం కాదా? రామెట్రా, అసలు మతం అంటే ఏంటి? అన్ని మతాలు వస్తే అభివృద్ధి చెందుతుంది దేశం. ఎన్నికలు రాగానే వీళ్ళకి మతాలు గుర్తుకొస్తున్నాయి. రాముడు అంటారు, ఇదంటారు. మేము లేవగానే మేము కూడా 3 సార్లు బొట్టు పెట్టుకుంటాము, 3 సార్లు పూజలు చేస్తున్నాము, మేము రాముని పూజిస్తున్నాము. అసలు ఏది? విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తిండు విష్ణుమూర్తి. దాంట్లో ఒక అవతారం రామావతారం ఎత్తిండు ఆయన. అసలు ఇప్పుడు కలిగే అవతారం ఏం తెలుసా? ఏడుకొండల స్వామి. అంటే ఈ విధంగా ప్రజలు మభ్య పెడుతుంది తప్ప ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కిల్లాని ఎవరు డెవలప్ చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్ చేసింది. ఇలా డిస్ప్లే రామాలయం ఎవరు డెవలప్ చేశారు? కాంగ్రెస్ చేసింది. సుభాష్ రామాలయం ఎవరు డెవలప్ చేశారు? అక్కడ ఉన్న కాంగ్రెస్ సభ్యులు సభ్యత్వ మూట కూడా డెవలప్ చేసింది. ప్రతి టెంపుల్ కూడా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాలను ముందుకు తీసుకెళ్లే కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు, గతంలో టీఆర్ఎస్ ఉండే క్యాబినెట్ ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు? ఏ ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిండు 5 సంవత్సరాల టీఆర్ఎస్ కేసీఆర్ గారు? ఒక్క మహిళ కూడా అవకాశం ఇవ్వలే. ఏదో రెండోసారి అధికారం రాగానే కళ్ళు తుడిచినట్టు ఒక మహిళకు 2 మహిళలకు ఇచ్చిండ్రు. ఆ మహిళకు కూడా ఏది అంత నీ చేతిలో పెట్టున్నాడు టీఆర్ఎస్. దళితుని ఉప ముఖ్యమంత్రి చేస్తున్నావు, ముఖ్యమంత్రి చేసినావా? దళితులకు 3 ఎకరాలు అన్నావు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తా అన్నావు, ఉద్యోగం ఇస్తా అన్నావు. ఏ ఒక్క ఉద్యమం నచ్చిందా 10 సంవత్సరాలలో? అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన వాగ్దాన్ని ప్రతిదీ నెరవేరుస్తున్నాము. ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇస్తున్నాము, సన్నా బియ్యం ఇస్తున్నాము. అన్ని పథాలకు, అన్ని కులాలకు, అన్ని వారికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి అభివృద్ధి దశలు నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ గెలిపించి రేపు రాబోయే రోజుల్లో 3 మున్సిపాలిటీలు, నగర ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఈ బీజేపీ మాయమాటలు ప్రజలు నమ్మకండి, అభివృద్ధి చూడండి. ఇందూరు అంటారు. ఇందూరు అనేది ఎప్పుడో ఉండే, దాన్ని నిజామాబాద్ మార్చింది ఎవరు? ఎప్పుడు మార్చారు? ఎవరికి తెలియదు, మాకే తెలియదు. మరి ఇంకెందుకు దాన్ని పట్టుకుని ఏడుస్తున్నావు? ఇంకా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు. రేపు ఏం చేస్తావు ప్రజలకు వివరించు. ఇలా బైపాస్లో ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఏ ఒక్క ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే లేదు, కేంద్రం నిధులు వస్తలేవు. కానీ దాని గురించి మాట్లాడు. మీ డబ్బులు తీసుకొద్దాం, ఆ విధంగా ముందుకు పోదాం తప్ప ఎన్నికలు రాగానే మతము, కులము ఇవే మాట్లాడుతుంది తప్ప డెవలప్మెంట్ ఇక్కడ మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళు. మేము ఇప్పుడు నగర ప్రజలు ఒకటి కోరుకుంటాను, గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మీరు మళ్ళీ మన పార్టీ నాయకులు మన కార్పొరేట్ గెలిపించుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, పెద్దలు సుదర్శన్ గారు ఉన్నారు, షబీర్ గారు ఉన్నారు, మా భూపతి రెడ్డి గారు ఉన్నారు. వీరందరి సమక్షంలో జిల్లాను అభివృద్ధి చేసుకుందాం, ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఈ 3 మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాము. ఈ 3 మున్సిపాలిటీలలో కూడా అక్కడ అన్ని భీమ్గల్లో
భీమా సంబంధించిన సునీల్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో అయితే వినయ్ రెడ్డి గారు ఉన్నారు. మరి అందరి సమక్షంలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 3 మున్సిపాలిటీ ఖచ్చితంగా గెలుచుకుంటాం. ఈ యొక్క నగరాన్ని కూడా గెలుచుకొని ఖచ్చితంగా ప్రజలు ముందుకొస్తున్నారు కాబట్టి మీరు ఇప్పటికన్నా బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ మాయమాటలు చెప్పకండి. మీకు టీఆర్ఎస్ వారికి ఎక్కడ అభ్యర్థులు దొరకలేరు. నిలబడదామంటే ఇప్పుడు భీమ్గల్లో బీజేపీ అభ్యర్థులు కరువున్నారు. ఇప్పుడు బోధనలో లేరు, మీకు ఆర్మూర్లో లేరు, మీకు ఎక్కడ అభ్యర్థులు లేరు. మీరేం టప్పలు కొట్టకండి. మీరు ప్రజలు భయభ్రాంతం చేయకండి. సామరస్యంగా ఎన్నికలకు పోదాం. సామరస్యం గెలిపించుకొని ప్రజల సమస్యలు ఏమి ఉన్నా రాబోయే 5 సంవత్సరాలలో వారికి ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరు కూడా సూచన నెరవేరుస్తాం. రాబోయే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 3 మున్సిపాలిటీలు నగరాన్ని ఖచ్చితంగా గెలిపించి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రాబోయే మున్సిపల్ కార్పొరేటర్స్గా గెలిపించాలని చెప్పి తెలియదు. అలాగే నిజామాబాద్ నగరాన్ని ఇంకా సుందరంగా అతి వేగంగా డెవలప్మెంట్ చేసుకునే విధంగా కాంగ్రెస్ కార్పొరేటర్స్కు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ, ఇంతకుముందు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారని, మహేష్ కుమార్ గౌడ్ గారు, సుబ్బిరెడ్డి గారి ఆధ్వర్యంలో నియామాబాద్ నగరానికి ఇప్పటి వరకు సుమారు 600 కోట్ల రూపాయల నిధులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానీ, మిషన్ భగీరథ కోసం కానీ, అలాగే 18 హై లెవెల్ వాటర్ ట్యాంక్స్ నియామాబాద్ నలుమూలల ప్రజల దాహార్తిని తీర్చడానికి 18 వాటర్ ట్యాంక్స్ కోసము ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఫండ్స్ ద్వారా కూడా 32 కోట్ల రూపాయలను ఓన్లీ రహదారులు, డ్రైనేజెస్ కోసము ఎక్కడైతే నగరము విపరీతంగా అభివృద్ధి చెందుతుందో లైక్ 6, 7 డివిజన్స్, 8, 9, 10, 11, 12, 13, అలాగే ఇటు గౌతమ్ నగర్ కానీ, అటు గంగాస్థాన్ కానీ అటువంటి ప్రాంతాల కోసము డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి గారు 32 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. అది అతి త్వరలో టెండర్స్ అయ్యి ఖచ్చితంగా ఆ ఏరియాలన్నీ కూడా రహదారులు, డ్రైనేజెస్ కూడా బాగుపడతాయని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే నూడా పరిధి నుంచి కూడా నిజామాబాద్ నగరంలో ఎప్పుడు కూడా వర్షాకాలంలో ప్రతిసారి గోదన్ రోడ్లో కానీ, అటు వినాయక్ నగర్లో కానీ, ఇటు గౌతమ్ నగర్, చంద్రశేఖర్ కాలనీ, ఇటు నిజాం కాలనీ ఈ ప్రాంతాలలో జలమయమై మొత్తం ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. దాన్ని గమనించి నూడా పరిధి నుంచి కూడా 10 కోట్ల రూపాయల స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కోసం మేము ఇవ్వడం జరిగింది. అది కూడా పనులు పూర్తి అవుతున్నాయి, కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నిజామాబాద్ నగరం అతి వేగంగా అభివృద్ధి చెందే పట్టణాల్లో ఒక పట్టణంగా నిలుస్తుందని చెప్పి తెలియచ్చు. మరొక్క మారు నిజామాబాద్ నగర ప్రజలందరికీ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని నిర్వహించడంగా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. నిజామాబాద్ నగరంలో రిజర్వేషన్ రాకముందే కాంగ్రెస్ పార్టీకి 400 వరకు అప్లికేషన్ రావడం జరిగింది. వాటిని మేము సార్ట్అవుట్ చేసి దాంట్లో 200 మంది రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నారు. అధిష్టానం ఆదేశానుసారం మహేష్ అన్న గారు ఫోన్ ద్వారా శెగ్గరెడ్డి గారు ఇద్దరు నాతో మాట్లాడడం జరిగింది. వారు ఇంకా అవకాశం ఇవ్వవలసిందిగా చెప్పడం జరిగింది. ఈరోజు రేపు 2 రోజులు కూడా మేము ఇంకా అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. రిజర్వేషన్ల అనుకూలంగా బీసీ ఉమెన్ 12, బీసీ జనరల్ 12, 24, ఎస్సీ ఉమెన్ 2, ఎస్సీ జనరల్ 3, 5, ఎస్టీ ఉమెన్ 0, ఎస్టీ జనరల్ 1, అన్రిజర్వ్ 16 ఉమెన్, జనరల్ 14, 30. వీటికి అనుకూలంగా మేము ఒక ఫార్మేట్ రెడీ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫాము నిన్న నేను మీడియా పరంగా రిలీజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అలాగే మా కాంగ్రెస్ భవన్ కూడా అందుబాటులో ఉంది. దీన్ని మీరు ఫిల్ చేసి ఇక్కడ ఇస్తే మేము దాన్ని మళ్ళీ సర్వేకి పాత ఫామ్లతో పాటు మీటింగ్ కూడా మేము సర్వేకి పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.